అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గుర్తింపు పొందిన బడుగు బలహీన వర్గాల, పేద వర్గాల, దళిత వర్గాల ఆశా జ్యోతి, మాకు మార్గనిర్దేశం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులందరూ, పేద వర్గాలందరూ చాలా గొప్పగా నిర్వహించుకుంటున్న సందర్భం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ అభిమానులందరికీ హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశం ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి లిఖిత పూర్వకమైన రాజ్యాంగాన్ని అందించి భారతదేశంలో ఉన్న అసమానతలను తొలగించడానికి తీవ్ర స్థాయిలో కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. పేదరికాన్ని అనుభవిస్తూ, అంటరానితనాన్ని అనుభవిస్తూ, సామాజిక అవమానాలను భరిస్తూ ఈ భారతదేశంలో బ్రతుకుతున్న కోట్లాది మంది ప్రజలకు ఒక వెలుగు దివ్యై వాటను చూపించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ మహనీయుని యొక్క జయంతిని మనందరము చాలా గర్వంగా పెద్ద ఎత్తున జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రస్తుత భారతదేశ రాజకీయాలను పరిశీలించి చూసినప్పుడు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో ఉన్నట్టు కనిపిస్తున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా పాలకుల చేతిలో బందీలుగా మారి, పాలకులు వాటిని గుప్పిట్లో పెట్టుకొని అప్రజాస్వామిక పద్ధతులను అవలంబిస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్న పెడధోరణి ఈరోజు కనిపిస్తున్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మార్చేయాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించాలని, రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్లను ఎత్తివేయాలనే కుట్ర ఒకవైపు జరుగుతున్నది. దీన్ని పేద వర్గాలు, దళిత జాతులు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ప్రతిఘటించవలసిన అవసరం ఉన్నది, ఎదుర్కొనవలసిన అవసరం ఉన్నది. ఎన్నడో మరచిపోయిన కుల వ్యవస్థను మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. భారతీయ జనతా పార్టీ కుల వ్యవస్థను ప్రోత్సహిస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నది. గ్రామాలలో, పట్టణాలలో కులాలను, మతాలను మర్చిపోయి అన్నదమ్ముల లెక్క సహజీవనం చేస్తున్న వారి మధ్యన వైషమ్యాలను రెచ్చగొడుతున్నది. దీన్ని ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.